ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓబీసీ ముస్లిమ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. దీంట్లోనే మన కులగణన చేసినప్పుడు మనం క్లారిటీ తోటి 56% ఓబీసీలు ఉన్నట్టు మనం ఈ రోజు లెక్క తేల్చి చెప్పినాం. మీరు దాంట్లో మీరు రాజకీయ అంశాలనే బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పోలరైజేషన్ చేయాలి, కొన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ మీరు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంలో లేరు. ఇక పోతే నిన్న కిషన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని ఇండియాకు తీసుకురావాలంటే మరి ఎవరు తీసుకొస్తారు? ఇండియాకు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు చేస్తుందా? ఎక్స్టర్నల్ అఫేర్స్ రాష్ట్రానికి ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి ఉంటాడా? మనకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు అమెరికాలో బీజేపీ ఉండాల్సిన పని ఉండదు. భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉందనేది వాళ్ళు మర్చిపోతున్నారు. భారతదేశంలో అమెరికాలో ఉన్నప్పుడు కేంద్రము అమెరికాలో నరేంద్ర మోడీ గారే పోయారు కదా, రేవంత్ రెడ్డి గారు పోలేదు కదా భారతదేశం గురించి మాట్లాడడానికి. ఏమన్నా భారతదేశంలో ఉన్న సమస్యల గురించి పక్క దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడాలంటే ఎవరు పోతారు? ఈడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది. ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉంటుంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టులు కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ రావు గారిని తీసుకురావాలంటే మరి మనము తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది కదా. ఇక్కడ అంత పెద్ద మాకు చెప్పండి సిబిఐ, కానీ మళ్ళీ బండి సంజయ్ గారు మీదికెళ్ళి అంటాడు. అంటే సిబిఐ ఇవన్నీ ఏందో తెలుసు కదా మీకు. ఒకప్పుడు సిబిఐ ఈడీ అనేది అయితే అసలు ఒకప్పుడు మనకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 10 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుందని తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో కూడా తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనం ప్రతి కేసులో అయిన పదాలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళు కార్యకర్తల మాదిరిగానే ఉన్నారు బీజేపీకి. అంటే వీళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతుర్రు? సిబిఐకి అని మా సత్తా చూపిస్తాం, మీరు సిబిఐకి ఇస్తలేరు, ఈ కేసులు మా చేతిలో పెట్టురు, మేము ఏం చేస్తారు? మా అంటే సంకల ఫైలు పట్టుకొని ఢిల్లీ పోతారు, ఇక్కడ ఏం పంచాయతీ చేయకుండా. దానికి ఉదాహరణే చెప్తా. ఈ రేస్ మొన్న జరిగినటువంటి స్కామ్లో మరి అదే వాళ్ళకే ఈడీకే ఇచ్చారు కదా. ఈడీ ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు బండి సంజయ్ గారు? మీరు హోంశాఖలనే ఎవరు కదా ఎంఓఎస్గా. ఇదే రాష్ట్రంలో ఈ రేస్లో జరిగిన అవకతవకలు క్లియర్ కట్ పిక్చర్ ఉంది. మున్సిపల్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిర్రు అనేది క్లియర్ కట్ పిక్చర్. ఇక దాంట్లో మీరు ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా మేము మా సెక్రటేరియట్లో మీరు పోతే క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి. క్యాబినెట్ పెట్టకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ప్రజల సొమ్మును డైరెక్ట్ తీసుకుపోయి వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ మిత్రుల్ని కాపాడుకోనిక కోసము ఆ రోజున్న మున్సిపల్ శాఖ మంత్రి గారు దుర్వినియోగం చేసినట్టు ఉంది. మరి ఇప్పుడు మీరు ఈడీ వాళ్ళు వచ్చారు కదా ఈ రేస్లో, మరి ఇమ్మటే అరెస్ట్ చేయొచ్చు కదా, మీ బాధ్యతనే కదా. అది చేయలేదు. ఈ గొర్రెల స్కామ్ ఉంది. ఆ గొర్రెల స్కామ్లో కూడా మీ చేతుల్లోనే ఉండే కదా, ఈడీ చేతిలో. స్కామ్ మొత్తం క్లియర్ కట్ అందరికీ తెలుసు. మరి దాని మీద కూడా పురోగతి లేదు. ఇప్పుడు కొత్తగా మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మాకు ఇస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు మొదలు పెట్టిరు, ఎవరు స్టార్ట్ చేసిరు? ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి 2-3 అధికారులు 10 నెలలు జైల్లో పెట్టింది. మిగతా వాళ్ళు పారిపోయారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి జైలు పెడితే జైల్లో బెయిల్ తెచ్చుకురు వాళ్ళు. 10 months తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకు. హరీష్ రావు గారు ముందే బెయిల్ అప్లై చేసుకొని తెచ్చుకుండు. అంటే మా దగ్గర చిత్తశుద్ధి ఉంది ఎంక్వైరీలు చేయడంలో. మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టినికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనము, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల పాలన, గత పాలన పాలకులు 10 ఏళ్ళు, ఇప్పుడు సంవత్సరంన్నర మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్యాయమే చేసినారు. ఏం అన్యాయం చేసినా చెప్పండి? సంవత్సరంన్నరలా మీరు ఏం ఉద్ధరించారు భారతదేశంలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మీరు మా క్యాలెండర్ గురించి చెప్తారా? భారతదేశ అధికారంలో ఉంది మీరే కదా. తెలంగాణ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యాన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి 10 సంవత్సరాలలో? అంటే 20 కోట్ల ఉద్యోగాలు మీరు ఇచ్చుంటే 2 కోట్లు సంవత్సరానికి ఇస్తే
మరి 20 కోట్ల ఉద్యోగాలలో మన దగ్గర ఎన్నో కోట్లు రావాలి ఉద్యోగాలు. కిషన్ రెడ్డి గారు మీరు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఏదో ఉంది కదా మైక్ ఇస్తే మాట్లాడదాం, దుమ్ము దులిపినాం, ప్రభుత్వం మీద నిందలేసినాం, తెలంగాణ ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టినాం, ఇక మాకు ఓటేస్తారు, మీకు ఎట్లాగూ మద్దతు ఉంది కదా, గెలవాలన్న ఆశ మీకుంది, గెలిపించాలన్న ఆశ ఫామ్ హౌస్లో వండుకున్న ఆయనకుంది మిమ్మల్ని గెలిపించాలని బీజేపీని. ఆయన వచ్చి మొన్ననే తొడగొట్టి చెప్తుండు ఇక అయిపోయింది, ఇక ఉరుకుడే దంచుడే అన్నాడు. మరి ఉరుకుడు దంచుడు అంటే క్యాండిడేట్ని కూడా పెట్టలేదు మరి.